సో విష్ణు గారు ఈ బిళ్ళ బాబాయ్ వ్యవహారం ఒక పక్కన పెడితే నిజంగా చెప్పండి, ఆరోగ్యశ్రీ గురించి ఇప్పుడేదో మళ్ళీ నెట్వర్క్ ఆసుపత్రులలో మళ్ళీ వాయిదా వేసుకున్నారన్నారు, సంతోషం. కానీ ఆరోగ్యశ్రీ అడిగితే ఉప్పు తినండి, ఈయన డాక్టర్ లెక్క చెబుతున్నారు. సరే ఏదో పెద్ద మనిషిగా చెబితే చెప్పొచ్చు, కానీ అసలు విషయం కాకుండా ఇవన్నీ చెప్పడం కానీ, P4 గురించి అడిగితే ఆయన కోప్పట్టం కానీ, విలేకరులను కోప్పట్టం కానీ మీకేమనిపిస్తుంది? చంద్రబాబు గారు మాటలు తీరు ప్రతిరోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఈ జగన్ గారిని తిడతా ఉంటారు. ఏమిటి ఆయన లక్ష్యం ఏమిటి, ఏం కదా, అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళి కాఫీ గాయటం, టీ గాయటం ఏంటి అనేది అసలు ఇప్పటికీ అర్థం కానటువంటి సమస్య. పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీ కాసి కాఫీ కాసి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి ముఖ్యమంత్రి కాఫీ ఇచ్చి ఆయనే కాసి వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చి వచ్చి బయటకు వచ్చి ఉపన్యాసం చెప్తే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి వెళ్ళి, నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి మా గుండె బాగాలేదు, మా లివర్ బాగాలేదు, మాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటే మా ముఖ్యమంత్రి గారు ఏమనాలి? 3 లక్షలు కాదు 25 లక్షల వరకు కూడా ఎవరైనా సరే వైద్యం చేయించుకొని ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము, అందరి ఆరోగ్యం పరిరక్షించాలని బాధ్యత మాదే అని చెప్పని పేదరికంలో ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి. కానీ ఈయన ముందు చూపుతో ఏం చెప్తున్నారంటే షుగర్ తినద్దు, నూనె వాడద్దు, పంచదార ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ ఉండదు, మీకు మీరు అన్ని ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఒక హింట్ ఇచ్చినట్టుగా ఉంది. చిట్కాలు చెబుతున్నట్టు మద్యం గురించి కూడా చెప్పాలి కదా, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇది అటువంటిప్పుడు మద్యం గురించి కూడా చెప్పాలి కదా, మద్యం తాగొద్దని. కానీ మద్యం తాగండి అని ప్రచారం చేసి వచ్చాడు కదా. బహుశా దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే అట్లా ప్రచారం చేసి వచ్చిన. సార్ మా టైంలో ఎలా ఉండేదంటే ఖచ్చితంగా దాని మీద నియంత్రణ ఉండేది. 10 గంటలకల్లా క్లోజ్ అయ్యేది. ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, ఎక్కడ కూడా అధిక ధరలు అమ్మటం లేవు, ఎక్కడ కూడా దాని మీద ఒక ప్రజల నుంచి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మనం దాని మీద ప్రభుత్వం సెబ్బని పెట్టి యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఒక పెద్ద ఎత్తున ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళు. మనం మాట్లాడటం కాదు, మద్యం మీద తిరువూరు ఎమ్మెల్యే సైకిల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చెప్పాడో మనం 2 రోజుల క్రితం మనం చూసాం, కొట్టుకులపూడి శ్రీనివాసరావు. కాబట్టి మద్యం గురించి మాట్లాడరు, ఎందుకంటే ఎమ్మెల్యేలకి ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయం అయితే పక్కన ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి బ్యాక్ డోర్ల ద్వారా ఎమ్మెల్యేలకి ఒక ఆదాయ వనరు కింద అయిపోయింది. మనం చూసాం నిన్న మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి వస్తున్నటువంటి ఆదాయాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట. ఆయన మండలానికి ఒక బెల్ట్ షాపు, లేకపోతే ప్రతి బాటిల్ మీద ఇంత అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక విశృంఖలంగా అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా దీని గురించి, బెల్ట్ షాపుల గురించి, లేకపోతే అందాకెందుకు నిన్న మనం చూసాం ఎక్కడో చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కొంతమంది మహిళలు మా ఊళ్ళో ఈ మద్యం షాప్ వద్దు అని చెప్పడం జరిగింది. దాని మీద ఏం మాట్లాడతారు? కాబట్టి దాని మీద మాట్లాడరు. ఇట్లాగా ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతే చిట్కాలు చెప్పడము, లేకపోతే సలహాలు ఇవ్వడము, అంతే తప్ప పేద ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి భరోసాని ఇచ్చి మీరు ఈ విధంగా ఉండండి అంటే మీరు కనీసం ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఒక కొన్ని వ్యాధులు కొన్ని హాస్పిటల్స్కి అటాచ్ చేస్తున్నామని అంటారు, కొన్ని ఇన్సూరెన్స్కి, కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి, కొన్ని వీడియో సంబంధించినటువంటి దీనికి మారుస్తున్నారంటే సమూలంగా ఆరోగ్యశ్రీని తీసేయడానికి కుట్ర జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలో కొన్ని, లేకపోతే ఇన్సూరెన్స్ కొన్ని, సూపర్ స్పెషాలిటీస్ కొన్ని, డైరెక్ట్గా నెట్వర్క్ హాస్పిటల్స్ అనేవి రాబోయే రోజుల్లో ఉండవు అని చెప్పి మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకపోయినా కూడా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా కూడా హాస్పిటల్స్ వాళ్ళు ఎవరు సరిగా చేయట్లేదు. వాళ్ళందరూ కూడా గొడవ చేస్తూ ఉన్నారు, సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఆరోగ్యశ్రీ అంటేనే ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు, పక్కన పడేస్తున్నారు అని చెప్పని. మనం హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే పేద ప్రజల యొక్క దీనస్థితి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా బాగున్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా గతంలో లాగా నాడులో పెట్టి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి సేవలు అందిస్తున్నారంటే
అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు, అక్కడ మందులు లేవు, అక్కడ సరిగా నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ చెప్పాడు 25,000 డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. రైట్. అయితే P4లో మంత్రులు ముఖ్యమంత్రి కాదు కాదు దీని మీద కూడా సంక్షిప్త చెప్పండి. మంత్రులు వాళ్ళెవరు? నేనేమనుకున్నానంటే అసలు P4 అంటే ఈ వాళ్ళకున్న కంపెనీల్లో వాటాలు కూడా పేదలకు రాసిస్తారేమో, వాళ్ళ ఆస్తుల్లో సంపాదించిన ఆదాయంలో బిల్ గేట్స్, వారన్ బఫెట్ లాగా వాళ్ళ వాటాలు ఇస్తారేమో అనుకుంటే దత్తత తీసుకోవటం, చదివించడం ఇవన్నీ చెప్పారు. అది కూడా మంత్రుల గురించి అడిగితే మీకు బాధ్యత లేదని విలేకరిని తిట్టాడంట ఆయన. అవును సార్, ఆయన క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే తిడతారు కదా, నువ్వు ఇక్కడ దాకా రావడానికి సమాజం నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు మర్చిపోతే ఎట్లాగని చెప్పని అంటున్నారు. ఆయన క్వశ్చన్ చేస్తే దానికి అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే P4లో ఈయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా జరగట్లేదు. ఎందుకంటే ఎక్కడో కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము వీళ్ళని ఈ కుటుంబాన్ని దత్తత తీసుకుంటాము లేదా అక్కడ చదివిస్తాము అని ఈ విధానం పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఈ విధానం కొత్తగా వచ్చిందేం కాదు. ఇది వాళ్ళ గ్రామాల్లో మీరు నిన్న ప్రస్తావించారు, రేపాల దగ్గర ఎక్కడ రోజు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ 100 మందికి భోజనాలు పెడుతున్నారు. కొంతమంది వేరే ఆ గ్రామంలో చదువుకుని బాగా స్థిరపడిన వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో కొంతమందిని దత్తత తీసుకుని చదివిస్తా ఉన్నారు. ఇదంతా ఉంది. కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమూలంగా పేదరిక నిర్మూలనకి, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, అందరికి ఇస్తానన్నారు. దాని గురించి మాట్లాడాలి. పదే P4 గురించి మాట్లాడితే ఎట్లాగా? సూపర్ 6 ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో? అవి చెప్పకుండా ఉండడం కోసమే ఇది చెబుతున్నట్టున్నారు.